హలో ఆల్! ఈరోజు మీకు నా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించబోతున్నా. సో ఇవన్నీ నా బ్యాంగిల్స్, మట్టి గాజులు. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికెళ్ళినా కూడా కొనుక్కుంటూనే ఉంటాను. ఇవి యాక్చువల్లీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా. కొన్ని శారీస్‌కి మ్యాచింగ్, గోల్డ్ మ్యాచింగ్ అవి అన్నీ తీసుకుంటూ ఉంటాను. ఇవేమో నా పెళ్లి శారీ మీదకి, పట్టు చీర మీదకి పర్ఫెక్ట్ కలర్ దొరికింది కదా అనేసి కొన్నాను. చాలా బాగున్నాయి వేసుకుంటే. ఇవైతే సేమ్ శారీ కలరే వచ్చాయి. నెక్స్ట్ ఈ రెడ్ బ్యాంగిల్స్, ఇవి కూడా అంతే, పట్టు శారీకి మ్యాచింగ్ అనే పెళ్ళికని కొనుక్కున్నాను. ఇది రెడ్ బార్డర్ వచ్చింది శారీకి. సో ఇవి అక్కడక్కడ మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాము అనేసి ఈ రెడ్ కలర్ కొనుక్కున్నాను. ఈ స్టోన్ వర్క్ డిజైన్ చాలా బాగున్నాయి. వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది చేతికి. ఇవి సైడ్ బ్యాంగిల్స్ గోల్డ్. ఇవి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను సెట్ సైడ్ వేసుకోవడానికి. ఇవి మట్టి గాజులకు మిడిల్లో వేసి సెట్ చేస్తే చాలా బాగుంటాయి స్టోన్ బ్యాంగిల్స్. నేను అట్లనే వేసుకుంటాను. నెక్స్ట్ ఇవి కొన్ని మట్టి గాజులు జస్ట్ డైలీ వేర్కి వేసుకోవడానికి. కొన్ని డైలీ వేర్కి అలా వేసుకుంటే చాలా బాగుంటాయి. జస్ట్ ఇంట్లోకి ఇవి గ్రీన్ బ్యాంగిల్స్. ఇవి మా పిన్నమ్మ ఇచ్చింది నాకు పెళ్ళయ్యాక ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇవి ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్కి అట్లా వాడాలి. చాలా బాగున్నాయి ఇవి, మెర్పుల్ గ్రీన్. నెక్స్ట్ ఇవి నా డైలీ వేర్ బ్యాంగిల్స్, మెరూన్ కలర్. వాటికి అట్లా మిడిల్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకుంటూ ఉంటాను నేను రోజు డైలీ వేర్ అవి. ఇవి ప్లెయిన్ మెరూన్ బ్యాంగిల్స్, డిజైన్వి ఇవి కలిపి అప్పుడప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ అట్లా చేస్తూ వేసుకుంటూ ఉంటాను. డైలీ వేర్కి బాగుంటాయి ఇవి. ఇవి గోల్డ్ మల్టీ కలర్. ఇవి రెడ్ బ్యాంగిల్స్. ఇవి అప్పుడెప్పుడో తీసుకున్నాను రెడ్ కలర్ లంగా ఓణి కోసం. మొన్న పెళ్ళికి మళ్ళీ ఇంకొక రెడ్ కలర్ తీసుకున్నాను. ఇవి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇవి యాక్చువల్లీ మా కజిన్ తీసుకొచ్చాడు చార్మినార్ దగ్గర. చాలా బాగుంటాయి. జస్ట్ అవే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తాయి వేసుకుంటే. ఇవి స్కై బ్లూ అండ్ వైట్ మట్టి గాజులు మా అక్క తీసుకుంది. ఇంటి దగ్గర వస్తే నాకు బాగుంటాయి అని కొనిందంట. ఇవి ఎప్పుడు వాడలేదు, వేసుకోవాలి. ఇవి నా ఎంగేజ్మెంట్ శారీకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్, లావెండర్ కలర్. నా లావెండర్ రెడ్ కలర్ బార్డర్ వచ్చిన శారీ, వాటి కోసము చాలా బాగుంటాయి ఇవి కూడా. వీటి కోసం ఎన్ని షాప్స్ తిరిగాను. ఇది బేబీ పింక్. మా అక్క యాక్చువల్లీ ఒక శారీ పెట్టింది నాకు, దానికి మ్యాచింగ్ తనే కొనిచ్చింది. సేమ్ ఆ బేబీ పింక్ కలర్ శారీ కొని దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఇవి ఎల్లో కలర్ డైలీ వేర్ బ్యాంగిల్స్. ఎప్పుడైనా వేసుకుందాము, ఉండాలి మట్టి గాజులు, పెళ్ళాక మట్టి గాజులే వేసుకోవాలి అంటారు కదా అనేసి కొనుక్కున్నాను. ఎల్లో, ఈ గ్రీన్ సేమ్ డిజైన్, కలర్స్ వేరు. డైలీ వేర్కి ఉంటాయిలే అనేసి తీసుకున్నాను. ఇంకా వాడలేదు, ఇవి వేసుకోవాలి. గ్రీన్ కలర్. ఇవి మట్టి గాజులే, జస్ట్ ఏమన్నా డైలీ వేర్కి ఉంటాయి అన్నట్లు తీసుకున్నాను. సో ఇవన్నీ మట్టి గాజుల కలెక్షన్. నెక్స్ట్ ఇవి వెల్వెట్. ఇవి కూడా చార్మినార్ దగ్గరే మా కజిన్ తీసుకొచ్చాడు. చాలా బాగుంటాయి ఇవి వేసుకుంటే. అసలు నా చేతులు చాలా నిండుగా అనిపిస్తాయి కలర్వి. ఇవి నా ఫేవరెట్ బ్యాంగిల్స్. నెక్స్ట్ ఇవి బ్లూ కలర్ బ్యాంగిల్స్. ఇవి యాక్చువల్లీ చాలా ఉండాలి సెట్, అన్నీ పగిలిపోయి లాస్ట్కి మిగిలాయి. ఇవి 4 బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్. ఇవి యాక్చువల్లీ ప్రైస్ తక్కువకి వచ్చాయని కొనుక్కున్నా. జస్ట్ 175 అంత స్టోన్ బ్యాంగిల్స్ కూడా.
సైడ్స్‌కి వేస్తూ ఉంటా ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి అట్లాగా భలే లుక్ వస్తాయి వేసుకుంటే. నెక్స్ట్ ఇవి గ్రీన్ బ్యాంగిల్స్. ఇవెప్పుడో మా అక్క పెళ్ళికి కొనుక్కున్న లంగా ఓణికి మ్యాచ్ చేద్దాము అనేసి అప్పటినుంచి అలానే ఉన్నాయి. గ్రీన్ కలర్ మట్టి గాజుల సెట్. ఇవి వేసుకున్నప్పుడు చేతులకి మెరుపులు మెరుపులు అయిపోతుంటాయి కొత్తవి ఫస్ట్‌లో కొనుక్కున్నప్పుడు. ఇవి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్. గోల్డ్ నా ఫేవరెట్ కలర్ అన్నిట్లోకి. ఇవి కూడా అంతే, ఏవైనా గ్రాండ్ వాటికి నేను గోల్డే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఈ సైడ్ హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇవి నా పెళ్ళిలో కూడా వాడాను. నెక్స్ట్ ఇవన్నీ నా వెల్వెట్ బ్యాంగిల్స్. ఇవన్నీ సెట్ అనమాట. ఏదో ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోనే తీసుకున్నాను అంత బాక్స్. కలర్స్ అన్నిటికి మ్యాచ్ అయిపోతాయిలే అనేసి. కానీ ఇవి అసలు నేను వాడలేదు. కొత్తవి అట్లనే ఉన్నాయి. ఇవి కలర్స్ మ్యాచ్ చేయొచ్చు అన్నిటి మీదకి అన్నట్లు కొనుక్కున్నాను. కానీ నేను వేసుకుంది చాలా తక్కువ. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవి ఎప్పుడో వాడినట్టున్నా కవర్ పోయింది, బయట ఉన్నాయి. వైలెట్, పింక్ కానీ ఇవి మట్టి గాజులంత లుక్ లేవేమో అనిపిస్తుంది నాకు. మీరు వాడతారా వెల్వెట్ బ్యాంగిల్స్? ఇవి కూడా అంతే, దానికి సెట్ వచ్చాయి. కొద్దిగా కాపర్ కలర్లో ఉన్నాయి. సైడ్కి వేసుకోవచ్చు బ్యాంగిల్స్కి, లేదు అంటే మట్టి గాజులకి మిడిల్లో వేసుకోవచ్చు. బాగా వచ్చాయి ఇవి కూడా. సెట్ మొత్తం నాకు 1200 ఎంతో పడింది. ఇవి కొత్తవి, ఇంకా ఓపెనే చేయలేదు ఈ సెట్ అంతా నేను. ఈ కలర్ డ్రెస్ లేదేమో నా దగ్గర, అందుకని ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి వాడాలి ఇవన్నీ ఎప్పుడో. నెక్స్ట్ ఇది ఆరెంజ్ అండ్ గ్రే కలర్. ఇవి నేను వాడేసరికి సైజ్ కూడా నాకు చిన్నవైపోతాయేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. వేసుకుంటే చాలా బాగుంటాయి కానీ గుర్తురావు ఆ టైంలో. తర్వాత గుర్తొస్తాయి మన దగ్గర ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అనేసి. ఇవి గోల్డ్. ఇవి అప్పుడప్పుడు వాడుతూ ఉంటా ఫంక్షన్స్కి. ఇవి సైడ్స్కి బ్యాంగిల్స్ మిడిల్లో వేసుకుంటూ ఉంటాను నేను. ఓన్లీ అవే వేసుకుంటే అంత లుక్ రావు. ఇవి నా సిల్వర్ బ్యాంగిల్స్. ఇవి మా అక్క తెచ్చింది, వాళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ కొనుక్కొచ్చింది. పోయాయి ఇంకా కొన్ని, ఉన్న వరకు సెట్ చేసి అట్లా దాచిపెట్టుకున్నాను గుర్తుగా ఇచ్చింది అనేసి. సిల్వర్ కలర్ ఇవి. ఆ కలర్ అప్పటి వరకు లేదు నా దగ్గర, తనే తెచ్చింది. ఇది కూడా కొత్త సెట్, వాడలేదు అసలు, కవర్ కూడా ఓపెన్ చేయలేదు. ఇది గ్రీన్, పాచి గ్రీన్, బ్లూ కలర్ కొత్త సెట్ ఇది. నెక్స్ట్ ఇది గ్రీన్ అండ్ మెరూన్ కలర్. ఇది సెట్ చేసి వేసుకోవాలి, వాడాలి ఇవన్నీ ఎప్పుడు. వీటికంటే నాకు ఇప్పుడు మట్టి గాజులే బాగా నచ్చుతున్నాయి. ఇది గోల్డ్ కలర్. ఇది కూడా కొత్త సెట్టే, వాడలేదు అసలు ఇంతవరకు. కొనేసి అట్లా పెట్టేసాను బాక్స్ అట్లనే. ఇది ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్. ఇవి మధ్యలో గోల్డ్ వేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే బాగుంటాయి కానీ అంత లుక్ రావేమో అని నా ఫీలింగ్ అంతే. వీటికంటే మట్టి గాజులు బాగా కనపడతాయి కానీ ఏంటో కొనుక్కున్నాను. ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇలా చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తున్నాయి బ్యాంగిల్స్. ఒకసారి వేసుకొని ట్రై చేయాలి. ఎల్లో, గ్రీన్. ఇవి 12 వచ్చాయి, ఒక్కొక్క కలర్ 12 బ్యాంగిల్స్ వచ్చాయి. అంటే 6 వేసుకోవాలి. అటు ఇటు ఏమన్నా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేస్తేనే బాగా లుక్ వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. నేను ఎప్పుడు ఫంక్షన్స్కి అంతగా ట్రై చేయలేదు ఇవి. ఇది ప్యారెట్ గ్రీన్, పింక్ కలర్. ఇది కూడా కొత్త సెట్, ఇంతవరకు వాడలేదు. నాకు అసలు ప్యారెట్ గ్రీన్లో డ్రెస్సెసే లేవు. సో ఇవన్నీ నా బ్యాంగిల్స్, వెల్వెట్, మట్టి గాజులు. ఇది ఫైనల్ లుక్. అన్నీ నీట్గా సర్దుకొని పెట్టుకుంటాను నేను ఇప్పుడు చిందరవందర పడేసాను మీకు చూపిద్దామని. సో దిస్ ఈస్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్.